In this video, we will discuss about relation between directivity and the beam width. D equal to 4 pi omega A. ఇక్కడ వేర్ D అంటే డైరెక్టివిటీ స్టార్టింగ్ లెటర్ అర్థమైంది. ఓకే, వేర్ 4 పై అంటే అదొక కాన్స్టెంట్ అనుకోండి. వేర్ ఒమేగా ఈ అంటే ఏంటంటే ఇక్కడ బీమ్ సాలిడ్ యాంగిల్. ఒమేగా ఏని ఏమంటామంటే బీమ్ సాలిడ్ యాంగిల్ అంటాం. ఇక్కడ ఒమేగా ఏ ఈక్వల్ టు బి. ఈ బీని దేనికి ఈక్వల్ అవుతుంది అంటే టీటా ఈ ఇంటూ టీటా డిగ్రీ హెచ్. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డి ఈక్వల్ టు 4 పై బై బి. ఈ ఒమేగా ఏ ప్లేస్లో మనము ఈక్వల్ కాబట్టి బీమ్ సాలిడ్ యాంగిల్కి ఈక్వల్ కాబట్టి బి అని పెట్టుకున్నాం. బి అంటే ఏంది టీటా డిగ్రీ ఈ ఇంటూ టీటా డిగ్రీ హెచ్ అనమాట. ఇది దాని యొక్క రిలేషన్ ఏదంటే డైరెక్టివిటీకి అండ్ బీమ్ విడ్త్కి. డైరెక్టివిటీ అంటే ఏంది, అలానే బీమ్ విడ్త్ అంటే ఏంది, ఈ రెండు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనకి ఓవరాల్ డి వచ్చేసి ఏంటంటే ఈ 4 పై అనేది మనం క్యాష్లో కొడితే మనకి ఎంత వస్తుంది అంటే 41,253 వస్తుంది బై టీటా డిగ్రీ ఈ ఇంటూ టీటా డిగ్రీ హెచ్ అనమాట. ఇది డైరెక్టివిటీ అండ్ ద బీమ్ విడ్త్ రిలేషన్. ఇక్కడ ఇందాక దాని యొక్క రిలేషన్ చూసినాం. లాస్ట్కి ఏమొచ్చింది, డి ఈక్వల్ టు 4 పై టీటా డిగ్రీ ఈ ఇంటూ టీటా డిగ్రీ హెచ్ అనేది వచ్చింది కదా, అది దాని యొక్క ఓవరాల్ రిలేషన్. ఇప్పుడు డైరెక్టివిటీ అండ్ బీమ్ విడ్త్ దాని యొక్క రిలేషన్ అంటే ఎలా ఉంటుందంటే అది వాల్యూ టైపు. ఇది వచ్చేసి మనకి డైరెక్టివిటీ డి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బ్యాండ్ విడ్త్. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. దాని రిలేషన్ వచ్చేసి ఒకటి డిక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండు ఇన్వర్స్లీ, ఇది డిక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్, ఇలా ఉంటుంది అనమాట దీని రిలేషన్ వచ్చేసి. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఈ డైరెక్టివిటీ ఎందుకు డిక్రీజ్ అవుతుంది, ఈ బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, అలానే ఈ బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది ఎందుకు డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనేది తీసుకుందాం. ఓకేనా, ఇది లైట్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనుకోండి, ఇది లైట్. ఓకేనా, లైట్లో ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నామంటే మనం నార్మల్ లైట్ ఆ ట్యూబ్ లైట్ అనుకోండి, నార్మల్ లైట్. అలానే లేజర్ లైట్ ఉంటుంది కదా, లేజర్ లైట్ అలానే నార్మల్ లైట్ రెండు తీసుకుంటే ఇప్పుడు నార్మల్ లైట్ అనేది మనము స్విచ్ ఆన్ చేస్తే గ్లో అవుతుంది. గ్లో అయినప్పుడంతా ఇక్కడంతా మనకు ఈ లైటింగ్ అనేది ఇలా స్ప్రెడ్ అవుతుంది. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్కి ఈ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. డిఫరెంట్ డైరెక్షన్కి లైట్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ ఇదే కదా. బ్యాండ్ విడ్త్ అంటే ఆ లైట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ అనేది ట్రావెల్ అయినప్పుడు దాని బ్యాండ్ విడ్త్ అనేది ఇంత ఉంటుంది అనమాట. దాని బ్యాండ్ విడ్త్ అనేది ఇంత పొడుగు ఉంటుంది. ఓకేనా, దాని బ్యాండ్ విడ్త్ అనేది ఇలా ఉంటుంది. అంటే దీని బ్యాండ్ విడ్త్ అనేది ఏమైంది, నార్మల్ లైట్లో బ్యాండ్ విడ్త్ అనేది ఏమైంది ఇంక్రీజ్ అయిపోయింది, అంటే ఎక్కువ ఉంది. అంటే బ్యాండ్ విడ్త్ అనేది హై ఉంటే బ్యాండ్ విడ్త్ హై, అప్పుడు ఇక్కడ డైరెక్టివిటీ ఎంత ఉంటుంది, లో ఉంటుంది. అంటే డ్యూ టు ఆ లైట్ అనేది మొత్తం స్ప్రెడ్ కావడం వల్ల డిఫరెంట్ డైరెక్షన్లలోకి వెళ్ళడం వల్ల బ్యాండ్ విడ్త్ హై అయింది. బ్యాండ్ విడ్త్ హై అయితే ఆటోమేటిక్గా డైరెక్టివిటీ అనేది లో అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ లైట్ చూద్దాం. లేజర్ లైట్ చూసుకుంటే ఇలా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది లేజర్ లైట్ ఇలా ఉంటుంది. ఇది అనేది ఇప్పుడు ఈ లైట్ అనేది మనము ఆన్ చేస్తే ఈ లైట్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది, ఒకే చోట అనేది పాయింట్ అవుతుంది. అంటే దీని యొక్క లైట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ ఓన్లీ పర్టికులర్ డైరెక్షన్ దెన్ లైట్ ఈజ్ షోస్. ఆ లైట్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఆ లైట్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో ఉంది. పర్టికులర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి లో. బ్యాండ్ విడ్త్ వచ్చేసి లో. దెన్ డైరెక్టివిటీ ఈజ్ హై. ఇలా అంటే డైరెక్టివిటీ హై ఉండేదానికి కారణం ఎందుకంటే దాని యొక్క డైరెక్షన్ అనేది ఒకటే చోట ఉండి
స్ప్రెడ్గా ఉంటే అది హై ఉంటుంది. ఇది దానికి రిలేషన్ అనమాట, డైరెక్టివిటీకి అలానే బ్యాండ్ విడ్త్కి. దిస్ ఈజ్ అబౌట్ relation between directivity and the bandwidth. Thank you. Please like and subscribe my channel. Thank you.